హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు హెల్త్ కాన్షియస్ ఫ్రెండ్లీ హెల్దీ చీజ్ కేక్ రెసిపీతో మీ ముందుకి వచ్చా. మనలో చాలామందికి డిజర్ట్స్ని తినాలనిపిస్తుంది, కానీ తినే ముందు ఆలోచిస్తాం, ఎందుకంటే దీనిలో చాలా క్యాలరీస్ ఉంటాయి. బిస్కెట్స్ని కానీ బటర్ని కానీ చీజ్ని కానీ యూజ్ చేయకుండా నా ఫేవరెట్ చీజ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. అలానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు, ఈ హెల్దీ చీజ్ కేక్ చేసే ప్రాసెస్ ఏమిటో చూసేద్దాం రండి. ఈ చీజ్ కేక్ కావలసిన పదార్థాలు ఏమిటంటే 200 గ్రామ్స్ పన్నీర్, పావు కప్పు ఫ్రెష్ క్రీమ్, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కండెన్స్ మిల్క్, పావు కప్ ఆల్మండ్స్, 1.5 కప్పు స్ట్రాబెర్రీస్, 1 కప్పు ఓట్స్, హాఫ్ కప్ సాఫ్ట్ డేట్స్, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల బెల్లం కానీ తేనెను కానీ తీసుకోవాలి. స్ట్రాబెర్రీ కంపోట్ని చేసుకోవడానికి చాప్ చేసిన 1.5 కప్పు స్ట్రాబెర్రీస్ని ప్యాన్లో వేసి దానిలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల బెల్లంని కానీ హనీని కానీ కొంచెం వాటర్ని వేసి బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ కుక్ అయిన తరువాత మీకు కొంచెం నీరుగా అనిపిస్తే నీటిలో కలిపిన కార్న్ఫ్లోర్ని 1 లేదా 2 టీ స్పూన్ల వరకు వేసుకొని చిక్కగా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. చీజ్ కేక్ బేస్ కోసం 1 కప్పు ఓట్స్ని ప్యాన్లో వేసి దీని రంగు మారి మంచి వాసన వచ్చే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇదే విధముగా పావు కప్ ఆల్మండ్స్ను కూడా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక చాపరు లేదా మిక్సీ జార్లో వేసి బరకగా పౌడర్ని చేసుకోవాలి. ఆల్మండ్స్ ఇలా బరకగా పౌడర్ అయిన తర్వాత దీనిలో 1.5 కప్పు ఓట్స్ని వేసి బరకగా పౌడర్ని చేసుకోండి. ఇలా మెత్తగా అయిన దానిలో పావు కప్పు మెత్తని సీడ్లెస్ డేట్స్ని, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి మరలా బరకగా అయ్యే వరకు చాప్ చేసుకోండి. ఇక్కడ నా డేట్స్ మెత్తగా ఉన్నాయి, మీ దగ్గరవి కానీ గట్టిగా ఉన్నాయనుకుంటే వాటిని కొంచెం వేడి నీటిలో నానబెట్టి ఆ నీటితో పాటే మనము బరకగా చాప్ చేసుకోవచ్చు. ఇలా బరకగా చేసిన దానిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చీజ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక జార్లో 200 గ్రాముల పన్నీర్ని, పావు కప్పు క్రీమ్ని, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కండెన్స్ మిల్క్ని, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ చీజ్ కేక్ని ఇండివిజువల్గా సర్వ్ చేసుకుంటాము కనుక నేను ఇలాంటి కప్పును వాడాను. మీరు చిన్న గ్లాసుల్లోనైనా అసెంబుల్ చేసుకోవచ్చు. చీజ్ కేక్ కోసం తీసుకున్న కప్పు లేదా గ్లాసులో ప్రిపేర్ చేసుకున్న బేస్ని చూపించే విధముగా ఫ్లాట్గా సెట్ చేసుకొని సెకండ్ లేయర్గా ప్రిపేర్ చేసుకున్న చీజ్ని వేసుకొని చివరిగా స్ట్రాబెర్రీ కంపోట్ని స్ప్రెడ్ చేసుకోండి. అంతేనండి, నో బేక్ హెల్దీ చీజ్ కేక్ రెడీ అయ్యింది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ హెల్దీ చీజ్ కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.